సో వెయిట్ అన్నది ఒబెసిటీ ఇప్పుడు సోషల్ ఈవిల్ అంటాం. ఇప్పుడు కామన్గా పెరిగే అవకాశం అందరికీ ఉంటుంది. ఒకసారి మోకాళ్ళ నొప్పులు మొదలైన తర్వాత చాలామంది నడక తగ్గిపోయి వెయిట్ పెరిగే అవకాశం ఉంది. వెయిట్ తగ్గుదాం అనుకుంటారు చాలామంది. వెయిట్ తగ్గాలి అని అంటే లేచి నడవాలి అంటే మోకాళ్ళ నొప్పి ఉండకూడదు. ఒకవేళ మోకాలు బాగా అరిగిపోయింది, నాకు ఇబ్బంది పడుతున్నాను, ఆపరేషన్కి వెళ్ళాల్సిందే. వెయిట్తో నా మెటల్ మోస్తుందా లేదా అన్నది సమస్య కాదు. బిఎంఐ ఎంత ఉందో చూస్తాం. మీ బిఎంఐ అంటే మీ ఆపరేషన్ తట్టుకునేది ఉందా, ఇంతకన్నా వెయిట్కి అంటే ఇన్ఫెక్షన్ రిస్క్ ఉందా, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి వెయిట్ వల్ల ఆపరేషన్ చేస్తే నేను ఇంకా బెటర్గా తయారవుతాను అన్నప్పుడు ఈ సలహాలకు మాత్రం డాక్టర్ని సంప్రదించి డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేసినా ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక్క వెయిట్ ఒక్కటే చూడకూడదు, దీనికి వేరే ఉన్న ప్రాబ్లమ్స్ కూడా, హార్ట్ కానీ లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆ వెయిట్కి గల కారణాలు ఏంటి అనేది ముందు చూసుకోవాలండి.